హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మీషోలో ఆర్డర్ పెట్టిన డ్రెస్ అయితే డెలివర్ చేశారండి. నాకు జస్ట్ 4 డేస్లో డెలివర్ చేశారు. మొన్న 23rd ఆర్డర్ పెట్టానండి. జనరల్గా నాకు ఏదైనా ఒక డ్రెస్ నచ్చినప్పుడు ముందైతే విషెస్లో పెట్టేసి తర్వాత ఎప్పుడైతే ఆఫర్స్ పెడతారో అప్పుడు పర్చేస్ చేస్తానండి. మనకు అప్పుడు కాస్ట్ అయితే కొద్దిగా తగ్గుతుంది. ఇంక ఇది వచ్చేసి నాకు 676 రూపీస్ పడిందండి. అదే ఆఫర్ పెట్టారు కాబట్టి అదే డ్రెస్ మనము ఈ రోజున కొనాలంటే మనకి 700 నుంచి 750 వరకు పడుతుంది మీషోలో. అలాగే ఏజియో, మింత్రా ఆ యాప్స్లో కనుక మనం ఈ డ్రెస్ని బుక్ చేసుకోవాలంటే మనకి 800 నుంచి 850 వరకు ఉంటుందండి. ప్రైస్ వేరియేషన్ చూసారు కదా. మీషోలో ఈ మధ్య అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సులన్నీ మీషో వాడు మనకి డెలివర్ చేస్తున్నాడండి. అన్ని కాస్ట్లు కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి అనమాట. పైగా ఇది సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మధ్య యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలా రీల్స్లో చూశానండి. సెలబ్రిటీస్ కూడా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ డ్రెస్సెస్ని యూజ్ చేస్తున్నారు. నాకు ఇంక చూడంగానే చాలా బాగా అనిపించింది అనమాట డ్రెస్. అందుకని చెప్పేసి ఇది బుక్ చేసేసానండి. ఇది కంప్లీట్గా కాటన్ అని చెప్పలేము, అలాగని రేయాన్ అని చెప్పలేము. కాటన్కి రేయాన్కి మధ్య మిక్సింగ్లో ఉంటుంది. దుపటాకైతే ఒక ప్రింట్ ఇచ్చారు. అలాగే ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ ప్లాజో ప్యాంటు, స్ట్రైట్ కట్ అనమాట. మొత్తం ప్లెయిన్ ఇచ్చేశారు. ఇక టాప్ వచ్చేసి ఫ్రాక్ టైప్ అండి, ఆలియా కట్టు. మొత్తం థ్రెడ్ వర్కు, నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా మనకి వైట్, పింక్, ఎల్లో, గ్రీన్ కాంబినేషన్లో అయితే ఇచ్చారండి. చాలా సూపర్గా ఉంది. ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ డ్రెస్కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన లేస్ వచ్చేసి కింద అయితే ఇవ్వలేదన్నమాట. ఓన్లీ నెక్కి, మనకి హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చారు. కింద కూడా ఇచ్చినట్లయితే మనకి ఇంకా అదిరిపోయేది. సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి. మీకు ఈ డ్రెస్సు కొనుక్కోవాలని అనిపిస్తే కనుక ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు ఈ కోడ్ని మీషోలో టైప్ చేస్తే ఈ డ్రెస్కి సంబంధించిన లింక్ అయితే ఓపెన్ అవుతుందండి. మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. దుపట్టా కూడా చూసారు కదా మొత్తం డిజైను. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యానండి ఈ డ్రెస్ విషయంలో. అలాగే ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేశాను, చాలా టేస్ట్గా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే అసలు నేను ఏ రెసిపీ చేశాను ఏంటనేది మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉందండి. ఇంక ముందైతే నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ మీద ఒక బాణలి పెట్టేసి అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ అయిన వాటర్లో బాదం పప్పు అయితే వేస్తున్నాను. ఇంకా హెయిర్ ఫాల్ అయితే అవుతుందండి ఈ మధ్య. అందుకని చెప్పేసి డైలీ బాదం పప్పు తిందామని తెప్పించాను. బట్ ఏ రోజుకి ఆ రోజు బద్ధకంగా బాదం పప్పు అయితే తినట్లేదు. ప్లస్ నాకు ఆ టేస్ట్ కూడా అంతగా నచ్చలేదు. అందుకని చెప్పేసి ఇంక అలాగే వదిలేశాను. ఇంక అలా వదిలేస్తే పాడైపోతాయి కదా ఏవైనా సరే. ఇంకా అందుకని చెప్పేసి ఏదో ఒకటి చేద్దామని ఈరోజైతే ఇంకా బాదం పప్పుని బాయిల్ చేశానండి. బాయిల్ చేసినాక కోల్డ్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచితే పైన తోలంతా ఈజీగా వచ్చేసిందనమాట. పీల్ ఆఫ్ చేసేసాక మొత్తాన్ని కూడా నేను ఒక మిక్సీలో వేసేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ అయితే చేసుకుంటున్నాను, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని. అలాగే స్టవ్ మీద ఒక స్టీల్ బౌల్ పెట్టేసి అందులో ఒక టీ గ్లాస్ అంత సైజు క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకొని 3 టీ గ్లాసులంత క్వాంటిటీ మిల్క్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. మొత్తం మిల్క్, వాటర్ అంతా కూడా కలిపితే ఒక 1/2 లీటర్ అయితే అవుతుందనమాట. మనకి 1/2 లీటర్ వచ్చేసి 1/4 లీటర్ అయ్యే వరకు మరగబెట్టుకోవాలి. అది మరిగేలోపు మనం అందులో ఒక పొంగురానిచ్చి అందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ షుగర్ మెజర్మెంట్ వచ్చేసి 3/4 కప్ అనమాట. టీ కప్పు తోటి మనం టీ గ్లాస్ అన్నాం కదా, ఆ గ్లాస్ తోటి 3/4 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా కాస్త షుగర్ ఎక్కువ తినే పర్సన్స్ అయితే కనుక ఒక టీ గ్లాస్ ఫుల్ సైజ్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదా, ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు రెడీగానే ఇలాచీ పౌడర్ రెడీగా పెట్టుకుంటానండి ఇంట్లో. యాలకులు తెప్పించేసి ముందైతే పేస్ట్ పౌడర్ చేసేసి పెట్టుకుంటానమాట. ఎప్పుడైనా మనం స్వీట్స్ అవి చేసుకునేటప్పుడు రెడీగా మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఒక చిన్న టీ స్పూన్ అంత సైజు ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందనమాట, మంచి అరోమా వస్తుంది. అందుకే నేనేం చేస్తున్నానంటే బాసుంది చేస్తున్నానండి. బయట మనకి ఒక చిన్న ఐస్ క్రీమ్ కప్ అంత సైజు బాసుందినే 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకే ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో అయితే 60 రూపీస్, 70 రూపీస్ వరకే ఉంటుంది. అలాంటిది నేను చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు షుగర్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోయిందండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసాము. అలాగే ఆల్మోస్ట్ ఇది పాలు కూడా ఉడికిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక మనం రెడీ చేసుకున్న బాదం పప్పు పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆ బాదం పప్పు పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో కలరింగ్ కోసం నేను ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. బట్ అది హెల్త్కి అయితే అంత మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదండి. జస్ట్ ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట వరకు మరగనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే అడుగంతా కూడా అంటుతుందనమాట, మాడిపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది రాదు.
ఇక్కడ చూసారు కదా! మనకి పసుపు కూడా మొత్తానికి పట్టేసింది. మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. కుంకుమ పువ్వు కూడా చాలామంది ఒక స్పూన్ అయితే వేసుకుంటారు. ఒక చిన్న స్పూను. బట్ ఇక్కడ నా దగ్గర అవైలబిలిటీలో లేదులే అని చెప్పేసి ఈసారి కుంకుమ పువ్వు అయితే వేయలేదండి. చూసారు కదా! మీడియం ఫ్లేమ్‌లో మరగనిచ్చుకుంటున్నాను మొత్తాన్ని కూడా. చాలా దగ్గర పడిందనమాట ఇప్పుడు ఇదంతా కూడా. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఇది కావాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేడివేడిగా అయినా తినొచ్చు. లేదంటే కొద్దిగా ఆరిన తర్వాత డీప్‌లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకొని తినొచ్చనమాట. ఎలా అయినా కూడా దీని టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చాలామంది లైక్ చేస్తారనమాట. ఈసారైతే చాలా సూపర్‌గా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. డెఫినెట్‌గా సాటిస్ఫై అయితే అవుతారనమాట. అంత టేస్ట్ ఉంది. ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అలాగే ఇంక ఈరోజొచ్చేసి మా ఇంట్లో క్యాబేజ్ టమాటో ఫ్రై అయితే చేశాను. మార్నింగ్ ఇంకా కాకరకాయ కర్రీ చేశాను. ఇంక అది ఉంది గదా అని చెప్పేసి రెండో కర్రీ కింద ఇదైతే చేస్తున్నానండి. ఇక్కడ బాండ్లీ చూసి ఇదేంది ఇలా ఉందని అనుకోకండి. డైలీ వాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇలానే ఉంటుంది. ఏదో వీడియో తీస్తున్నాం కదా అని చెప్పేసి అందుకోసం మనం స్పెషల్‌గా ప్రత్యేకించి పెట్టాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియను. ఎలా ఉందో అలానే చూపిస్తే బెటర్ అని చెప్పేసి. ఇప్పుడు ఎంత మంచి బాండ్లీ తెచ్చినా కూడా ఒక 10 డేస్, 1 మంత్ అలా వాడాక ఏదో ఒకటి నల్లగా అవుతూనే ఉంటాయి. అలా అనమాట. ఓకే అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.